హాయ్ ఆల్. సో, ఈరోజు మనము ఇంకా కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లింక్స్ కంటే వెళ్ళే ముందు మనము ఒక ఎలిమెంట్ గురించి నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ లింక్స్‌లో ఆ ఎలిమెంట్ కూడా అవసరం అవుతుంది కాబట్టి. సో, దట్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ ఇమేజ్. సో, ఈ ఇమేజ్ ఎలిమెంట్‌ని ఎలా యూజ్ చేయాలి? అసలు ఎందుకు యూజ్ చేయాలి? సో, జనరల్‌గా ఇమేజ్ ఎలిమెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక మన వెబ్ పేజ్‌లో ఒక ఇమేజ్‌ని గనుక పెట్టుకోవాలి అని అనుకుంటే, మనము ఇమేజ్ అనే ఎలిమెంట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఆ ఇమేజ్ ఎలిమెంట్‌ని ఎలా వాడుకుందాం? ఒకసారి చూద్దాం. సో, మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే టైటిల్ వచ్చేసి ఇమేజ్ ట్యాగ్ డాట్ హెచ్‌టిఎంఎల్. ఇదేం పెద్ద సూపర్బ్ ట్యాగ్ ఏం గాదు. సో, హోప్ మీరు ఈ జేఎస్ ఫిడిల్‌లో కోడ్ రాయడం మీద కంఫర్ట్ లెవెల్‌కి వచ్చుంటారని అనుకుంటున్నాను. ఎవరైనా రాకపోతే ప్లీజ్ ట్రై టు లెట్ మీ నో. సో, ఓకే. సో, ఒక హెచ్1 ఇలా పెట్టుకుంటే దీని రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే. సో, ఇది ఓకే. దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫైన్. ఇది కాకుండా మనకి ఒక ఇమేజ్‌ని మనము ఇక్కడ డిస్‌ప్లే చేయాలంటే ఏం చేయాలి? ముందు ఆ ఇమేజ్‌కి ఒక అడ్రెస్ ఉండాలి. ఓకే. సో, ఆ అడ్రెస్‌ని గనక మనం ఇవ్వగలిగితే ఆ ఇమేజ్ మన పేజ్ మీద డిస్‌ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్‌ని నేను చూపిస్తాను. లైక్ యాహ్! టిమ్ బెర్నర్స్-లీ. Actually, he is the founder and author or the inventor of web. ఓకే. సో, ఈ గ్రేట్ ఫెలో ఇమేజ్ మనము పెట్టుకుందాం. సపోజ్ నేను గూగుల్‌లో ఇమేజెస్ సెర్చ్ చేశాను. తర్వాత ఇక్కడ ఓపెన్ ఇమేజ్ ఇన్ ద న్యూ ట్యాబ్ అని అంటాను. సార్ మీరు ఈ ఒక్క పాయింట్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మీరేదైనా లింక్‌ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఇక్కడ నేనేం చేశానంటే ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇమేజ్ ఇన్ ద న్యూ ట్యాబ్ అని అన్నాను. అన్నప్పుడు నాకు ఈ ఇమేజ్ లింక్ వచ్చింది. ఈ లింక్‌ని కాపీ చేసుకొని నేనిక్కడ యూజ్ చేసుకోవాలి. సో, ఇమేజ్‌ని డిస్‌ప్లే చేయడానికి ఐఎంజీ ఇమేజ్ ఎలిమెంట్. కాకపోతే దీనికి క్లోజింగ్ ఎలిమెంట్ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా మెన్షన్ చేస్తాం. ఇది సింటాక్స్. ఇలా ఇవ్వకపోయినా వస్తుంది. వర్రీ అవ్వకండి. బట్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వే. ఈ ఇమేజ్ ఎలిమెంట్‌లో మనము ఎస్ఆర్‌సి అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఆ అట్రిబ్యూట్‌లో మనము ఆ అడ్రెస్‌ని ఇవ్వాల్సి ఉంటది. ఇచ్చిన తర్వాత రన్ చేసి చూస్తే యూ విల్ ఫైండ్ ఔట్ దట్ ఇమేజ్ ఓవర్ హియర్. ఇదేంటి సార్ పెద్దగా వచ్చేసింది అనంటే దాని సైజ్ ఎంతుంటే ఆ ఇమేజ్ ఒరిజినల్ సైజ్ ఎంతుంటే ఒరిజినల్ సైజ్ వచ్చేసి 1600 బై 1066 1600 బై 1066 పిక్సెల్స్ ఉంది కాబట్టి మనకు అంత ఇమేజ్ వస్తుంది. అంత సైజ్‌లో ఇమేజ్ వస్తుంది. సో, సార్ దాన్ని కంట్రోల్ చేయడానికి పాసిబుల్ అవుతుందా? దాన్ని తగ్గించడానికి, పెంచడానికి పాసిబుల్ అవుతుందా? అబ్సల్యూట్‌లీ. దానికోసం మనకి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది. దట్ అట్రిబ్యూట్ నేమ్ ఈస్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 పీఎక్స్ ఇలా ఇవ్వాల్సి ఉంటదన్నమాట. విడ్త్ ఎంత అనంటే 200 పిక్సెల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. విడ్త్‌కి ఆ వాల్యూకి మధ్యలో మీరు సైజ్ పెట్టాల్సి ఉంటది. దీన్ని రన్ చేస్తే ఇప్పుడు యూ విల్ గెట్ ద విడ్త్ సైజ్ యాస్ 200 పిక్సెల్స్. ఓకే. సో, ఈ రకంగా ఒక ఇమేజ్‌ని మనము ఇంక్లూడ్ చేయొచ్చు. సో, ఇక్కడితోటి అయిపోలేదు. దీనికి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో రాశాననుకోండి. మామూలుగా అంటే నేను లోకల్‌గా నా కంప్యూటర్‌లో నేనొక వెబ్ పేజ్ తయారు చేసుకుంటున్నప్పుడు వచ్చే ప్రాసెస్ వేరే ఉంటది.
సపోజ్ ఇప్పుడు నిన్న నేను ఈ ప్రోగ్రామ్ రాశాను. దీన్ని నేను డైరెక్ట్‌గా రన్ కూడా చేయొచ్చు. అంటే ఓపెన్ విత్ డిఫాల్ట్ వ్యూవర్ అని గాని, ఇలా కూడా మీరు నిన్న ఒక విధంగా చూపించాను కదా! అదే ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇలా ఒక ఒక వెబ్ పేజ్ ఉందనుకోండి. ఓకే. లేదు నేను ఇంకో కొత్త పేజ్ రాస్తాను. సో ఇక్కడ ఒక H1 ఇచ్చాను. వెల్కమ్ టు VLR ట్రైనింగ్. దీంట్లో ఒక IMG, ఇక్కడ SRC ఇచ్చినా సరే మీరు ఆ పెద్ద లింక్ని ఆ టోటల్ ఆ ఇమేజ్ అడ్రస్ని మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసినా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ కూడా బెర్నర్స్-లీ ఇమేజ్ వచ్చింది. ఓకే, దీన్ని ఇక్కడ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. width is equal to 150 px. ఓకే, అలా రైట్. కాకపోతే సార్ నా కంప్యూటర్లో ఇప్పుడు ప్రతిసారి నేను ఈ లింకులు ఇలా ఇవ్వకుండా నా ఫోల్డర్లో నాకు ఒక ఇమేజ్ ఉంటే దాని పరిస్థితి ఏంటి? అంతే కదా. ఇప్పుడు ఇదే ఫోల్డర్లో నేను ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ని నేను నా వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేసి చూపించాలనుకున్నాను అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి అని అంటే, ముందు మీరు ఒక పని చేయండి. ఒక ఇమేజ్ తీసుకొచ్చి ఆ ఫోల్డర్లో పెట్టండి. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ టిమ్ బెర్నర్స్-లీ కాకుండా ట్యూరింగ్. ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఎవరికైనా టాప్ మోస్ట్ అవార్డు ఏదైనా ఉండాలంటే దాన్ని ఇస్తారంటే అది ట్యూరింగ్ అవార్డ్ అని అంటాం అనమాట. ఓకే, సో జనరల్గా వికీపీడియా ఇమేజెస్ నాకు కరెక్ట్గా దొరుకుతాయి. అంటే ఇలా వస్తాయి .jpg ఎక్స్టెన్షన్ తోటి. సేవ్ యాజ్ అని చెప్పి నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను దీన్ని, నేను ఇప్పుడు ఎక్కడైతే కోడ్ రాస్తున్నానో ఆ ప్లేస్లో క్లాసెస్ లోపల RB10 లోపల ఏ ఫోల్డర్లో అయితే మీరు ఓపెన్ చేశారో అక్కడ సేవ్ చేయండి దీన్ని. ఇప్పుడు HTML ఫోల్డర్లో రాస్తున్నాను. ఫైనల్ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడికి సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత మీకు ఆ ఇమేజ్ అంటే ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు కనపడుతుంది. ఇదిగోండి ఇమేజ్ అలన్ ట్యూరింగ్ ఏజ్డ్ 16. ఓకే, సో ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉన్నప్పుడు తప్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సేవ్ చేసేటప్పుడు కొద్దిగా పేరు పెట్టండి, చిన్న పేరు పెట్టుకోండి. ట్యూరింగ్.jpg అంటే ఇప్పుడు ట్యూరింగ్ అనే ఫైల్ నేమ్, దాని ఎక్స్టెన్షన్ JPG. ఓకే, ఇప్పుడు ఇక్కడ IMG SRC is equal to turing.jpg. ఇప్పుడు ఏది నా ప్రోగ్రామ్, ఇది కదా ప్రోగ్రామ్. దీన్ని రీఫ్రెష్ చేస్తే ట్యూరింగ్ బాబు కూడా పక్కకు వచ్చేసిండు. ఈ ట్యూరింగ్ బాబుకి కూడా సేమ్ విడ్త్ ఇద్దాం, లైక్ width is equal to 150 px. ఓకే సార్, మరి హైట్లు వేరే వేరేగా ఉన్నాయి కదా అంటే ఎస్, మీకు ఒకటే హైట్లు అవి కావాలంటే హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఇమేజ్ కంప్రెస్ అవ్వడం కాదు, రీసైజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు ప్రాపర్గా కట్ చేసుకోండి, ఆ ఇమేజెస్ని కట్ చేసుకుని వాడుకోండి. అన్నీ ఒకటే ఫార్మాట్లోకి తెచ్చుకోండి. ఓకే, ఎప్పుడు మీరు రెండు రకాల ఫార్మాట్లు పెట్టుకోవడం బెటర్. ఒకటి 1:1, రెండోది 4:3. మీరు మాక్సిమం వర్టికల్ ఇమేజెస్ని ఎప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వర్టికల్ ఇమేజెస్ అంటే ఇలాంటి ఇమేజెస్ ఉంచుకోకండి మీరు. ఓకే, మీరు ఈ ఫార్మాట్ అంటే ఈ రేషియోలో మీరు మీ ఇమేజెస్ని రీసైజ్ చేసుకుని పెట్టుకోవాలి. సో దాట్ మీకు
ఇన్ ద ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా చిన్న ఇమేజెస్ కావాలి, పెద్ద ఇమేజెస్ కావాలి అంటే స్క్రీన్‌కి తగ్గట్టుగా మనం మార్చుకోవాలనుకున్నప్పుడు అవి ప్రాపర్ సైజెస్‌లో ఉంటాయి. ఓకే. మీ వెబ్‌సైట్ అందంగా కనపడాలంటే ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంతకంటే అంటే పెళ్ళికి ఆల్బమ్ ఎంత ఇంపార్టెంటో రైట్? ఐ డోంట్ నో వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఒక వెబ్‌సైట్‌కి ఒక ఇమేజ్ అనేది. రెండోది ఫాంట్. మూడోది కలర్ కాంబినేషన్. ఈ 3 గనక మీరు కరెక్ట్‌గా చూసుకుంటే ఎలాంటి వెబ్‌సైట్ బాగా కనపడుతది. ఓకే. దట్ ఈస్ నాట్ ఎ పాయింట్ ఓవర్ హియర్. నాకిప్పుడు ఇమేజెస్‌ని నేను ఎలాగా నా వెబ్ పేజ్ మీద పెట్టుకోవాలనుకున్నాను అనేది చూపిచ్చేసాను మీకిక్కడ. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పాలనుకునే టాపిక్ యాహ్! 1 సెకండ్. ఆప్టిమైజింగ్ ఇమేజెస్ అంటే వాట్ ఈస్ దట్ క్వెషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ స్పీడ్ ఉంటది కదా! సో, ఈ ఇమేజ్ సైజ్ ఎక్కువుంటే పేజ్ స్పీడ్ తక్కువవుతుంది కదా! సో, అందుకని ఎలా? ఇప్పుడు బేసిక్‌గా పేజ్ స్పీడ్ వచ్చేదే దాని సైజ్ వల్ల. ఆ! సో, మీరు ఆబ్వియస్‌గా మీరు సైజ్‌ని సైజ్ అనంటే కట్ చేయడం కాదు. ఓకే. దాని పిక్సెల్ రేషియోని తగ్గించుకోవడం. ఓకే. ఓకే. సో, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది. టిమ్ బర్నర్స్-లీ ఇమేజ్ ఉంది. ఇది 1600 పిక్సెల్ సైజ్ ఉండే. ఎక్కడో ఇంతకుముందు యూజ్ చేసింది. అంత సైజ్ అవసరం లేదు బేసిక్‌గా. సో, బెటర్ టు మేక్ యూజ్ ఆఫ్ 900/600 ఆ పర్టిక్యులర్ పిక్సెల్ రేషియోలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో, మీరు వెన్ యూ ఆర్ టార్గెటింగ్ టు హై స్క్రీన్స్ ఇప్పుడు మీ స్క్రీన్ సైజులను బట్టే కదా! ఇప్పుడు మన స్క్రీన్ సైజ్ ఎంతుంది? ఇది 1300/768 ఉంటది. సో, మాక్సిమం మీరు 1300 స్క్రీన్ సైజ్‌కి సరిపడేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. అంతకంటే పెద్ద ఇమేజెస్‌ని పెట్టుకోవడానికి ట్రై చేయకండి. రెండోది ఇమేజ్ సైజ్ అనేది సాచురేషన్, బ్రైట్‌నెస్ వీటి మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటది. సో, వాటిని అడ్జస్ట్ చేసుకుంటే కూడా సరిగ్గా వస్తాయి ఇమేజెస్. మూడోది మీరు క్యాషీ చేసుకోవాలి ఆ ఇమేజెస్‌ని. సో, ఆటోమేటిక్‌గా మీకు ఇమేజెస్ అనేవి క్యాష్ అవుతాయి. ఓకే. సో, ఆ ఇమేజెస్ క్యాచ్ అయినప్పుడు మీ బ్రౌజర్‌లో ఉండిపోతాయి. సో, మీరు నెక్స్ట్ టైమ్ వాడుకునేటప్పుడు ఆ ఇమేజెస్‌ని బ్రౌజరే తెచ్చుకుంటది. కానీ సర్టెన్ ఇమేజ్ సైజ్ ఉంటది క్యాచ్ చేయడానికి కూడా. అంతకంటే ఎక్కువ ఇమేజ్ సైజ్ ఉంటే ఇది కూడా క్యాచ్ చేయదు. అంటే తీసుకోదు. ఆ! నేను కొద్దిగా ఫాస్ట్‌గా చెప్తున్నాను ఎందుకనంటే, మిగతా వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. మీకు కాబట్టే చెప్తున్నాను. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి ఎప్పుడు గూడా. దానివల్ల ఏమవుతది అనంటే, ఇమేజెస్ అన్నీ కంప్రెస్ అయ్యి వస్తాయి. మీకు సర్వర్ నుంచి మన బ్రౌజర్‌కి లోడ్ అయ్యేటప్పుడు, ఆ ఇమేజెస్ అన్నీ కంప్రెస్ అయ్యి వస్తాయి. సో, అలాగా మనం కంప్రెస్డ్‌గా తెచ్చుకున్నప్పుడు, ఆబ్వియస్‌గా ఇమేజెస్ లోడ్ అవ్వడానికి టైం పట్టదు. ఓకే. యాహ్! సో, ఆహ్, ఇమేజెస్‌ని డిస్‌ప్లే చేసే పద్ధతిది. ఓకే. నెక్స్ట్. సార్ ఇప్పుడు చూడండి నిన్న మనం ఏమనుకున్నామంటే ఒక పారాగ్రాఫ్ డిస్‌ప్లే చేయాలంటే ఎలాగా? ఒక ఎక్స్ స్క్వేర్ లాగా టెక్స్ట్ డిస్‌ప్లే చేయాలంటే ఎలాగా? ఇదే మన పనంతా. అంటే మనం అనుకున్న విధంగా మన పేజ్ మీద ఇలాంటి కంటెంట్ రావాలి అని అనుకుంటే ఎలా చేయాలి అని ఊహించుకుంటే సరిపోతది. ఆ పర్టిక్యులర్ అప్రోచ్‌లోనే మనము ఆలోచించాల్సుంటది. ఓకే. ఎంతసేపు ఎలిమెంట్స్ ఏమేమున్నాయి? ఈ ఎలిమెంట్ ఏంటి? ఆ ఎలిమెంట్ ఏంటి? అని మనము తవ్వుతూ పోయామనుకోండి, ఓన్లీ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్సే 46 ఉన్నాయి. ప్రతి చిన్నది మనం ఇప్పుడు స్ట్రాంగ్ అని, ఎంబెడ్ అని, కోడ్ అని, స్క్రిప్ట్ అని, డిలీట్ అని, ఇన్సర్ట్ అని ఇట్లాంటి చెప్పాను కదా! చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటన్నిటికి డీటెయిలింగ్ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. వెన్ ఇట్ కమ్స్ విల్ లెర్న్. ఓకే. ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటనంటే ఒక ఆహ్, తక్కువ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ తోటి మనం ఎంత ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అనేదే మన నీడ్ అన్నమాట. ఏదో గొప్పగా చెప్తున్నాను అని అనుకోకండి. నాకేదో వచ్చిందని దయచేసి అట్లా అనుకోకండి. నేను ఊరికే ఇన్స్‌పిరేషన్ కోసం చెప్తున్నాను. సో, ఐ వాస్ నాట్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్. బట్ ఒక ల్యాబ్ ఎగ్జామ్ జరిగిందనంటే
ఐ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు గో అవుట్ ఆఫ్ ద ల్యాబ్. అంటే నేనే ఫస్ట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవాలి. అది నా టార్గెట్. అఫ్ కోర్స్ అట్లా నన్ను చాలా మంది ప్రొఫెసర్స్ ఆడుకున్నారు, మిగతా వాళ్ళని పంపించేశారు, కానీ నా వైవా కంప్లీట్ అయ్యేది కాదు. సో కానీ ఎందుకు చెప్తున్నానంటే అట్లా చేసిన నాకెప్పుడు పెద్ద పెద్ద మార్కులు ఏమి వచ్చేవి కాదు. ఇప్పుడు సిలో 75కు ఉండేది, అరౌండ్ 68 67 వచ్చినాయి, అంతే మార్కులు వచ్చినాయి. సో ఇంత అంటే ఏంటంటే కొంతమంది ఉన్నారు 72లు 73లు స్కోర్ చేసిన వాళ్ళు. బట్ మా హెచ్ఓడి నాకు సెకండ్ ఇయర్లో మోస్ట్ వాల్యుబుల్ ప్రోగ్రామర్ అవార్డు ఇచ్చింది అనమాట. సో డెఫినెట్గా అబ్జెక్షన్ రైజ్ అవుతుంది కదా, మా మార్కులు ఎక్కువ వాడికంటే అని. బట్ షీ సెడ్ వెరీ క్లియర్లీ, సో మీకు ఏదైనా ఒక సెట్ ఆఫ్ వర్క్ ఇచ్చాను అని అంటే మీరు ఆ వర్క్ని 100 రకాలుగా వాట్ ఈస్ ఏ ప్రాసెస్లు యూజ్ చేస్తారు. బట్ హీ హ్యాస్ ఎన్ ఎబిలిటీ దట్ అతని దగ్గర ఉన్న తక్కువ ఇన్ఫర్మేషన్ తోటే ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు మీకు. దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అ డెవలపర్, ఓకే, యాజ్ అ ప్రోగ్రామర్. సో నీకు ఆర్కిటెక్ట్గా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నీకు ఏమైనా మంచి పేరు రావచ్చేమో, కానీ యాజ్ అ ప్రోగ్రామర్గా మాకు కావాల్సింది అదే అని. ఎనీవేస్, అక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నువ్వు ప్రతీదీ తెలుసుకోవడానికి కుదరదు నేర్చుకునేటప్పుడు. అంత డీప్గా వెళ్ళలేం మనం. మనకు తెలిసిన దాంతో మనం ఎంత ఇంప్లిమెంట్ చేసామనేదే మ్యాటర్ అవుతుంది. 100% అదే మ్యాటర్ అవుతుంది. ఓకే, నేను అంటే రోజు మాట్లాడుతున్నాను చాలా మందితోటి, నాకు ఫోన్ చేసి సపోర్ట్ కావాలనే వాళ్ళందరూ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ని బట్టి నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. సో మీరు ఎంతసేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చేసుకుని నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉన్న తర్వాతనే నేను జాబ్ చేద్దామని అనుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అది ఎప్పటికీ రాదు, అది ఎప్పటికీ జరగని పని, ఇంపాసిబుల్ అది. సో మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ తోటే మనము ఎంత ఎక్కువ చేసుకోవచ్చు అనేదే మనం ఆలోచించాలి. అండ్ ఇలాంటివన్నీ రన్ టైంలో చేసుకుంటూ రావాలి. అంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా నువ్వు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కోడ్ చేసుకుంటూనే ఉండాలి, రైట్ సైడ్ మీరు సెర్చ్ చేస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఓకే, ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా నేను. సో యూ బెటర్ టు డూ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు నేను క్విక్గా జంప్ అవుతున్నాను నెక్స్ట్ టాపిక్ చెప్పడానికి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ లింక్స్. లింక్స్ అంటే ఏంటి, ఎందుకు అసలు బేసిక్గా లింక్స్ ఎందుకు అని అంటే, ఒక వెబ్ పేజ్లో ఏదైనా ఒక టెక్స్ట్ని క్లిక్ చేసినప్పుడు వేరే వెబ్ పేజ్కి వెళ్ళడానికి మనకి ఒక ఆప్షన్ ఉండాలి. దట్ ఈస్ సచ్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్, సచ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్ టెక్స్ట్. బేసిక్గా హెచ్టిఎంఎల్కి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని రావడానికి రీజన్ కూడా అదే. దాన్ని హైపర్ లింక్స్ అని అంటాం మనం. సో హౌ టు కన్వర్ట్ ఎ నార్మల్ టెక్స్ట్ ఇంటూ హైపర్ లింక్. నార్మల్ టెక్స్ట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ పెట్టాను, ఏది సింపుల్గా ఒక టెక్స్ట్ ఇలా రాస్తాను, లెట్స్ గో టు గూగుల్ అని రాశాను. దిస్ వోంట్ లెట్ అస్ గో టు గూగుల్. దీన్ని క్లిక్ చేయగానే గూగుల్కి మనకు తీసుకెళ్ళదు. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం గూగుల్కి వెళ్ళలేము. మరి ఎలాగ సార్ అని అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటెంట్ని ఒక యాంకర్ ట్యాగ్ ఏ అని చెప్పి ఈ యాంకర్ ట్యాగ్ మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నంత మాత్రాన ఇది హైపర్ లింక్ అయిపోతుందని కాదు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. దీనికి ఈ యాంకర్ ట్యాగ్కి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్రెఫ్, రెఫరెన్స్, హైపర్ లింక్ రెఫరెన్స్. దట్ ఈస్ ఈక్వల్ టు, మనం ఇక్కడ ఆ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు అనే అడ్రస్ ఎలా అయితే ఇచ్చామో అలాగే ఇక్కడ యాంకర్ ట్యాగ్ కూడా హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఒక అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఎలా ఇస్తాము అని అంటే ఇక్కడ చూడండి, http://www.google.com. మీరు ప్రోటోకాల్తో సహా ఇవ్వాలి.
మీరు ఓన్లీ google.com అని ఇస్తే సరిపోదు. ఇప్పుడు సేవ్ చేసి కనుక మనం చూస్తే మీరు ఒక విచిత్రమైన స్వభావాన్ని చూడబోతున్నారు ఇక్కడ. ఈ లెట్స్ గూగుల్ అనే కంటెంట్ క్లిక్కబుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది క్లిక్కబుల్ కాదు, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ క్లిక్ చేయలేం. సో క్లిక్కబుల్ లింక్ చేయాలి అని అంటే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా, చేయగానే అంటే ఈ ప్రోగ్రామ్ ని నేను ఇప్పుడు రిఫ్లెక్ట్ చేశాను దీని మీద. చేసినప్పుడు ఇక్కడ చూడండి, నా మౌస్ మూవ్ అవ్వగానే దాని కింద చెయ్యి వచ్చింది. ఇది క్లిక్కబుల్ లింక్ అన్నమాట. దీని మీద క్లిక్ చేయగానే ఇట్ రీడైరెక్టెడ్ మీ టు గూగుల్. సో మళ్ళీ మన ప్రోగ్రామ్ మనకు కావాలి అని అంటే బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మన వెబ్ పేజ్ మనకు వచ్చేస్తుంది. సో ఇలాంటి క్లిక్కబుల్ లింక్స్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇవి యూస్ చేస్తాం. సార్ మనం మోసం కూడా చేయొచ్చు సార్ అంటే లెటస్ గో టు ఫేస్బుక్ అని చెప్పి ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? google.comకే వెళ్తుంది. అదేంది సార్ అంటే ఇక్కడ ఫేస్బుక్ రాశారు కదా అంటే అట్లా కాదు, ఇక్కడ మీరు ఏదైనా రాయండి, దిస్ ఈజ్ నథింగ్. ఇప్పుడు స్పానిష్లో రాస్తారు, స్పానిష్లో రాస్తే దానికి తెలుస్తుంది ఏంటి? ఓకే, అల్టిమేట్గా మీరు ఇక్కడ హెచ్ఎఫ్లో ఏ అడ్రస్ ఇస్తే ఆ అడ్రస్కి వెళ్తుంది. అది మ్యాటర్. ఓకే, సో ఇలాగ మనము హైపర్ లింక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ లింకింగ్. సో వెన్ వి రియలీ అంటే ఇప్పుడు ఒక వేరే పేజ్కి మనం నావిగేట్ కావాలంటే ఇది పద్ధతి. ఓకే ఓకే, అలా కాకుండా మన కంప్యూటర్లోనే ఒక 4-5 ఫైల్స్ ఉన్నాయంటే ఒక ఫైల్లో నుంచి ఇంకొక ఫైల్కి కూడా నావిగేట్ అవ్వచ్చు. అచ్చా, అట్లాగుండా ఎలా చేస్తాం సార్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పేజ్ పెట్టుకుంటాను, ఒక కొత్త ప్రోగ్రామ్ రాసుకుంటాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ homepage.html. HTML. సరే ఇప్పుడు నేను హెడ్ సెక్షన్ ప్రతిసారి ఇవ్వాలి అన్న రూల్ లేదు, బాడీలో డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. బాడీ h1, దిస్ ఈజ్ హోమ్ పేజ్. ఓకే, సేవ్ చేశాను. ఇది హోమ్ పేజ్ ఇక్కడ వరకు ఉంది. అట్లాగే నాకు ఇంకొక పేజ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్ మీ యూజ్ ద సేమ్ పేజ్ టు సేవ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. హోమ్ పేజ్, అబౌట్ us, కాంటాక్ట్ us. ఇట్లా 3 పేజీలు ఉన్నాయి. సో పేరు మార్చుకుందాం. Contact me on 9561214818. రైట్. సో ఇప్పుడు ఇది కాంటాక్ట్ పేజ్, అలాగే ఇది హోమ్ పేజ్, అలాగే అబౌట్ us పేజ్. వీఆర్ ట్రైనింగ్. ఓకే, ఓకే, సో ఇది అబౌట్ us. ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది, ఈ హోమ్ పేజ్ నేను డైరెక్ట్గా రన్ చేస్తున్నాను. సార్ హోప్ యూ గైస్ గెటింగ్ ఇట్. ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేయగానే ఐ వాంట్ టు లోడ్ ద అబౌట్ us పేజ్. హౌ టు డూ దట్ అని అంటే హోమ్ పేజ్లో నేను ఒక లింక్ని క్రియేట్ చేసుకుందాం. ఏ href ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ అబౌట్ us అనే ఒక లింక్ వస్తుంది, కానీ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే href అని ఇచ్చాను కానీ అది ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదు. సో మీరు ఆ పేజ్ నేమ్ ఇవ్వాలన్నమాట. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? అబౌట్ us.html. సో ఇప్పుడు నేను ఈ అబౌట్ us అనే లింక్ మీద క్లిక్ చేయగానే వీఆర్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ సాఫ్ట్వేర్ కోర్సెస్. బాగుంది కదా, అంటే ఒక పేజీలో నుంచి ఇంకొక పేజ్కి లింక్ అయ్యే విధానం ఇది. ఓకే, నెక్స్ట్ అలాగే కాంటాక్ట్ పేజ్ మీద కూడా వెళ్ళొచ్చు.
ఎలా వెళ్ళాలి అంటే కాంటాక్ట్ పేజ్ కోసం కూడా ఇంకొక లింక్ క్రియేట్ చేయండి. ఏ href ఈజ్ ఈక్వల్ టు contactus.html. సో ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే అబౌట్ అస్ పేజ్లోకి వెళ్తున్నది. ఇక్కడ చూడండి అబౌట్ అస్ .html అనే పేజ్లోకి వెళ్ళాం. అలాగే కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాం. ఓకే, కాకపోతే మళ్ళీ హోమ్ పేజ్లోకి రావాలి అని అంటే నేను ఎప్పుడు కూడా బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే రావాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు? హలో, యా. సో మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ అబౌట్ అస్ పేజ్లోకి వెళ్ళి మనము మళ్ళీ ఇంకొక లింక్ క్లిక్ చేసుకుందాం. కెన్ ఐ క్రియేట్ ఇట్ ఇన్ ద టాప్? ahref ఈజ్ ఈక్వల్ టు, సార్ ఎవరైతే ఫాలో అవ్వలేకపోతున్నారో ప్లీజ్ డైరెక్ట్లీ పింగ్ మీ ఆన్ ద వాట్సాప్. మీరు మొహమాట పడకండి, సో దట్ ఐ కెన్ గివ్ యూ టైం. ఓకే, మీరు ఎవరు ఏమీ మాట్లాడట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, సో href ఈజ్ ఈక్వల్ టు homepage.html. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేశాను. హోమ్ పేజ్లో నుంచి అబౌట్ అస్ మీద క్లిక్ చేయగానే అబౌట్ అస్ పేజ్ వచ్చి లోడ్ అయింది. దాంట్లో హోమ్ అనే లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళాను. హలో, am I right? Am I making sense? ఎస్ ప్రవీణ్ గారు. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ సమ్మన్ క్లిక్ ఆన్ ద లింక్ ఏంటంటే మనకి వేరే ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి. సో అట్లా చెప్తాను చక్రి. అది ఇంపార్టెంట్ కదా, బికాస్ ఎందుకంటే యూజర్ అనేవాడు ఏంటి అక్కడ ఏమవుతుందంటే బౌన్స్ రేట్ కూడా తగ్గుతుంది కదా. సో అట్లా అని మా వర్జన్ లో అయితే. గ్రేట్ ఇన్పుట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. సో అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు నెక్స్ట్ ఇంకొక పేజ్లోకి వచ్చాం మనం. ఇక్కడ నుంచి మళ్ళీ నేను మెయిన్ పేజ్లోకి వెళ్ళాలి అని అంటే మళ్ళీ హోమ్ పేజ్ అని హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ పేజ్లోకి వచ్చాను. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాలి అని అంటే మళ్ళీ నేను హోమ్ పేజ్ క్లిక్ చేసుకుని దాని నుంచి కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాలి. సో సేమ్ లింక్ అంటే కాంటాక్ట్ లింక్ నేను దీంట్లో కూడా ఇవ్వచ్చు కదా, అబౌట్ అస్లో కూడా ఇచ్చుకోవచ్చు కదా. సో లెట్ మీ పుట్ ahref ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్ ఆ పేరు కాంటాక్ట్ us .html. యా, సో ahref ఈజ్ ఈక్వల్, నేను చెప్తాను గోవింద్ 1 సెకండ్. సో ఇప్పుడు ఇక్కడ ఇలా చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా కనపడుతుంది? హోమ్ పేజ్లో ఉన్నాను నేను, అబౌట్ అస్ మీదకి వెళ్ళగానే నాకు హోమ్ యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్ అనేసి ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా నేను కాంటాక్ట్ పేజ్కి వెళ్ళాలంటే ఐ కెన్ గో టు కాంటాక్ట్. కానీ దీని నుంచి మళ్ళీ నేను కనుక హోమ్కి రావాలంటే నేను బ్యాక్ బటన్ అన్నా ప్రెస్ చేయాలి, అంతేనా? లేకపోతే మాన్యువల్గా ఎక్కడన్నా రాయాలి. సో సేమ్ లింక్స్ని నేను కాంటాక్ట్ మీద కూడా ఇచ్చేస్తే బాగుంటుంది అనేది పాయింట్. సేమ్ ఇలాగే. సో కాంటాక్ట్లో కూడా I just want to give you ahref is equal to, sorry, homepage.html home. అదే రకంగా నాకు అబౌట్ అస్ కూడా కావాలంటే అబౌట్ అస్ .html. ఇప్పుడు చూడండి ఇది ఎలా కనపడుతుంది. హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్ కాంటాక్ట్ కనపడింది, తర్వాత హోమ్ అబౌట్ అస్. ఓకే,
సో మనము ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడం కోసం ఏం చేయొచ్చు అనంటే ప్రతి పేజ్లోనూ ఇవి 3 ఇచ్చేయచ్చు. సో దట్ అన్ని పేజీల్లోనూ ఒకే రకంగా ఒకటే ప్లేస్లో కనపడుతుంది అనమాట. దాన్నే కన్సిస్టెన్సీ అని అంటాం. అంటే ఎలా చెప్తున్నారు సార్ అని అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్, ప్రతి కాంపోనెంట్లోనూ ప్రతి పేజ్లోనూ మీరు 3 లింకులు పెట్టేయండి. సేమ్ లింక్స్ మూడిట్లోనూ ప్లేస్ చేసేసేయండి. కొద్దిగా స్పేస్ ఒకటి కావడానికి &NBSP అని ఒక ఎంటిటీ యూజ్ చేస్తున్నాను. దీని గురించి ఎక్కువ కంగారు అయ్య బాబోయ్! ఇయన్నీ ఎలా గుర్తుపెట్టుకోము. ఇయన్నీ అవసరం లేదు. మీరు చూస్తే మీకు కోడ్ ఉంటది కాబట్టి, గూగుల్ ఉంటది కాబట్టి, మనము దాన్ని ఒక 4, 5 సార్లు చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అలవాటయిపోతది. కాబట్టి వర్రీ అవ్వకండి. సో, సేమ్ లింక్స్‌ని నేను ప్రతి పేజ్‌లోనూ పెట్టదలుచుకున్నాను. కాంటాక్ట్ అస్‌లో ఉన్న లింక్స్‌ని. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కింద రాసాను H1 కింద. పైన రాయబోతున్నాను. సేమ్ లింక్స్, సేమ్ పద్ధతిగా. ఇప్పుడు దీనివల్ల ఒక బ్యూటిఫుల్ థింగ్ జరగబోతుంది. ఏంటో చూద్దాం ఒకసారి. హోమ్ పేజ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి. సో నౌ ఐఎమ్ ఇన్ ద హోమ్ పేజ్. ఇప్పుడు అబౌట్ అస్ మీద క్లిక్ చేశాను అనుకోండి. అబౌట్ అస్ అనే కాంపోనెంట్ లోడ్ అవుతుంది. ఓకే, 1 సెకండ్. హోమ్, అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే అబౌట్ అస్ అనే పేజ్ లోడ్ అయింది. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ అనే పేజ్ లోడ్ అయింది. కానీ పైన కనపడుతుంది ఎట్లా, మీరు అబ్జర్వ్ చేయండి. పైన కనపడుతుంది ఎలా ఉంది అని అంటే, ఈ పర్టికులర్ పార్ట్ అనేది మారుతున్నట్టుగా అనిపించట్లేదు. ఇవి ప్రతి పేజ్లోనూ సేమ్గా, అంటే దాని ఏమంటారు, ఇది మారకుండా కింద ఓన్లీ కంటెంట్ మాత్రమే మారుతున్నట్టు కనపడుతుంది. కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటి అని అంటే, వెన్ వి క్లిక్ ఆన్ అబౌట్ అస్ .html అనేది లోడ్ అవుతుంది, అనే పేజ్ లోడ్ అవుతుంది. లోడ్ అయినప్పుడు యు ఆర్ గోయింగ్ టు గెట్ దీస్ 3 లింక్స్ అగైన్. మళ్ళీ ఈ 3 లింకులు మళ్ళీ లోడ్ అవుతున్నాయి అక్కడ అనే పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్యాచ్. ఓకే, కాకపోతే మీకు కనపడడానికి మాత్రం ఇవి ఇవి చేంజ్ అవుతున్నట్టు కనపడట్లేదు మీకు. కానీ ఇక్కడ మీకు రీఫ్రెష్ జరుగుతున్న విషయాన్ని మాత్రం గమనించండి. ఇది రీఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది రీఫ్రెష్ అవుతుంది. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్? యా. సో మీరు ప్రస్తుతానికి ఇలాగే చేయాలి. కాకపోతే మనం ఏదైనా సరే రియాక్ట్ నేర్చుకుంటున్నాం లేదా యాంగులర్ నేర్చుకుంటున్నాం అలాంటప్పుడు వీఆర్ గోయింగ్ టు డెవలప్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్. సో సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో మనం ఏం చేయబోతున్నాం అని అంటే, వీటన్నిటిని లింకులుగా, రౌటర్ లింక్స్ అని అంటాం, రౌటర్ లింక్స్గా మార్చుకుని, వన్ వి క్లిక్ ఆన్ ఎనీ రౌటర్ లింక్, ఇక్కడ ఈ పేజ్ మొత్తం రిఫ్రెష్ అవ్వదన్నమాట. ఓన్లీ ఈ ఒక్క కాంపోనెంటే మనకి రీప్లేస్ అవుతుంది. ఐ రిపీట్, ఇక్కడ ఈ కాంపోనెంట్ మాత్రమే రీప్లేస్ అవుతుంది. అంతేగాని మీకు ఈ పేజ్ మొత్తం రీప్లేస్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పాయింట్ కూడా ఊరికే చూపిస్తున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని కానీ, దాన్ని ఇప్పుడే నన్ను కన్ఫ్యూజ్ అయిపోతున్నానని కానీ భయపడకుండా వినండి అండ్ చూడండి అంతే. కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయని చూపించడానికి నా ప్రయత్నం అంతే. సో ఇక్కడ ఇది వేరే ఆన్లైన్ ఎడిటర్ అన్నమాట యాక్చువల్గా.
ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇక్కడ ఇది మనకి మెయిన్ అన్నమాట. నా మౌస్ ఎక్కడ మూవ్ అవుతుందో జాగ్రత్తగా చూడండి. ఈ రీలోడ్ అవుతుందా లేదా అనేది మ్యాటర్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎందుకంటే మిమ్మల్ని అట్లాగే రీడైరెక్ట్ చేయాలి. ఇదే కాన్సెప్ట్ ని నేను యాంగులర్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఇంప్లిమెంట్ చేశాను, రియాక్ట్ లో కూడా ఉంది అది వెతకాలి ఎక్కడ ఉందని. సో హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఇవి కూడా లింకులే. కాకపోతే ఈ లింకులు వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం యాంకర్ ట్యాగ్స్ యూస్ చేస్తున్నాం, కానీ ఇక్కడ హెచ్రెఫ్ కాకుండా రౌటర్ లింక్ అని అంటున్నాం. ఓకే, ఇక్కడ కూడా ఎన్బిఎస్పిఏ యూస్ చేశాను. ఓకే, సో ఇక్కడ అబౌట్ అస్ అని క్లిక్ చేయగానే నాకు అబౌట్ అస్ అనే కాంపోనెంట్ లోడ్ అయింది. అండ్ కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ అనే కాంపోనెంట్ లోడ్ అయింది. హోమ్ మీద క్లిక్ చేస్తే హోమ్ వర్క్స్ అనే కాంపోనెంట్ లోడ్ అయింది. కానీ రీఫ్రెష్ అవ్వట్లేదు. ఇక్కడ ఇదిగోండి, ఇది రీలోడ్ అవ్వట్లేదు పేజ్. సార్ వాట్ ఈస్ అ బిగ్ డీల్ అని అనుకోకండి, చాలా పెద్ద డీల్ అది. ఓకే, ఐ గెట్ బ్యాక్ టు దట్ మీకు అది చెప్పినప్పుడు. ఇక్కడ చూస్తే చూడండి, నేను కాంటాక్ట్ లో ఉన్నాను, అబౌట్ అస్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చాలా క్విక్ గా ఇది రీలోడ్ అయిపోతుంది. మొత్తం పేజ్ మొత్తం మళ్ళీ రీక్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ అలా కాదు, ఇక్కడ కేవలం ఈ కాంపోనెంట్స్ మాత్రమే మారుతున్నాయి. అర్థమవుతుందా? సో అంటే ఒకటే హెడర్ లో డిఫరెంట్ లింక్స్ ని క్లిక్ చేసినప్పుడు ఈ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిగతాది ఏది చేంజ్ అవ్వట్లేదు. దానికోసం ముందుగా నేను కాన్ఫిగరేషన్ రాసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా రాసి పెట్టుకుంటాను, ఊరికే చూపిస్తున్నాను, వర్రీ అవ్వకండి. దీని గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. యాంగులర్ లో వేరేగా ఉంది, రియాక్ట్ లో వేరేగా ఉంటుంది. సో ఇక్కడ పాత్ ఈజ్ ఈక్వల్ టు కాంపోనెంట్, పాత్ ఈజ్ ఈక్వల్ టు హోమ్ ఉన్నప్పుడు ఏం కాంపోనెంట్ లోడ్ చేయాలి, కాంటాక్ట్ ఉన్నప్పుడు ఏం కాంపోనెంట్ లోడ్ చేయాలి, అబౌట్ అస్ ఉన్నప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ చేయాలి, ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అనేవి మొత్తం ముందుగానే కాన్ఫిగర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన యాంగులర్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ లోడ్ చేస్తుంది. ఐ నో మీరు రియాక్ట్ పీపుల్ అనే, కానీ నాకు దొరికింది తక్కని అది చూపించేసాను మీకు. సో ఇలాగా మనము ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ నాట్ గోయింగ్ టు లోడ్ ఎ డిఫరెంట్ పేజ్, వీఆర్ గోయింగ్ టు లోడ్ ఎ డిఫరెంట్ కాంపోనెంట్. మనం కాంపోనెంట్లుగా డివైడ్ చేసుకుంటాం అన్నమాట మనకున్న ప్రతి టాస్క్ని, ప్రతి ఒక వ్యూ పార్ట్ని. ఓకే, సో ఇలాగా మనము ఒక డిఫరెంట్ పేజెస్ని లోడ్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు నేను ఏదైతే చేసి చూపించానో ఇదే థింగ్ని మీరు 100% ఇంప్లిమెంట్ చేయాలి, ఈ రోజే చేయాలి. ఓకే, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఓకే, ఈ ఫీల్డ్లోకి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను అంటుంది HTML పేజెస్. రెండోది, కొన్ని వెబ్సైట్స్లో మనకి ఎట్లా ఉంటుంది అని అంటే, యా గోవింద్, నిన్న క్లాస్ వినలేదా మీరు? వినకపోతే కష్టం. సో మీరు కంటిన్యూస్గా వింటూ ఉండాలండి. ప్లీజ్ ఫాలో మీ ప్రాపర్లీ. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ వాట్ ఈస్ ఎలిమెంట్, వాట్ ఈస్ అట్రిబ్యూట్, వాట్ ఈస్ ట్యాగ్, వాట్ ఈస్ వాల్యూ, వాట్ ఈస్ ప్రాపర్టీ. ఇవన్నీ నేను నిన్న క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను. సార్ యాక్చువల్లీ విన్నాను సార్, బట్ అంటే ఎలిమెంట్ కి ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఉంటే ఎలిమెంట్ అన్నారు కదా, అలాగే ట్యాగ్ కూడా సేమ్ ఎలిమెంట్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఉంటుంది కదా, దీంట్లో ఏం ట్యాగ్ అంటారు, దేని ఎలిమెంట్ అంటారు సార్? మళ్ళీ అడగండి ఒకసారి క్వశ్చన్. సార్ యాక్చువల్ గా ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఉంటే ఎలిమెంట్ అంటాం కదా సార్, మరి ట్యాగ్ కూడా ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ లో ఓపెన్ ట్యాగ్ ఏంటి, క్లోజ్ ట్యాగ్ ఏంటి? సార్ ఇక్కడ HTML అనేది పైన క్లిక్ చేశారు ఫస్ట్ లోని, అలాగే 8 లో HTML క్లోజ్ చేశారు కదా, దీన్ని ఎలిమెంట్ అంటున్నాం సార్. మరి ట్యాగ్ అంటే ఏంటి సార్ ఇందులోని? ఓకే, ఎలిమెంట్ లో 2 ట్యాగులు ఉంటాయి, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్. ఓకే సార్. ఓకే, అంటే ఈ మ్యాటర్ ని ట్యాగ్ అంటాం సార్. ఓపెన్ ట్యాగ్ క్లోజ్ లో ఉన్న ట్యాగ్ అంటాం సార్. ఇది ఒక ట్యాగ్. ఓకే సార్. ఇది ఇంకొక ట్యాగ్. యాట్రిబ్యూట్ అంటే సార్, యాట్రిబ్యూట్ ఎలా యూజ్ అవుతుంది సార్? ఓకే, ఆ ఎలిమెంట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇదిగోండి, దిస్ ఈజ్ అట్రిబ్యూట్. హెచ్రెఫ్ అనేది అట్రిబ్యూట్. ఇప్పుడు మీకు ఈ యాంకర్ ట్యాగ్ ని క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ లోకి వెళ్ళడానికి నేను చెప్పాలి కదా, ఎలా చెప్పాలి, ఈ పేజ్ లోకి వెళ్ళండి, ఈ పేజ్ ని లోడ్ చేయండి, ఈ పేజ్ ని లోడ్ చేయండి అని. ఆ కంటెంట్ ని, ఆ వాల్యూని ఇవ్వడానికి మనం యూజ్ చేసేదే
అట్రిబ్యూట్ అంటే. దిస్ ఈస్ అట్రిబ్యూట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి నిన్న కూడా ఇదే తప్పు. ఇక్కడ చూడండి, నేను సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇదే పేజ్లో వేరే ప్లేస్కి వెళ్ళింది. సో navigating within the same component, within the same page is also important. Navigating to other page ante important, navigating to same page kuda ante important. Okay, ఇలాంటి యానిమేషన్స్ రావడానికి ఏం చేయాలనేది తర్వాత సంగతి. ముందు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, విత్ ఇన్ ద సేమ్ పేజ్ లో మనం ఒక ప్లేస్ లో నుంచి ఇంకొక ప్లేస్ లోకి రావాలంటే యూ డెఫినెట్లీ నీడ్ యాంకర్ ట్యాగ్ ఇన్ అ డిఫరెంట్ వే. ఒకసారి చూద్దాం అలా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజ్ లోపల హోమ్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అని ఉంది. సో హియర్ హోమ్ పేజ్ లోనే నేను చాలా పాయింట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఇప్పుడు హోమ్ పేజ్ పారాగ్రాఫ్, సేవ్. ఓకే, ఓకే అండి. ఈ హోమ్ పేజ్లో నాకు కింద ఎక్కడో నేను ఒక H1 అవర్ సర్వీసెస్, ఏంట మా సర్వీసెస్ అని అంటే ఒక H3 లోపల అని ఉన్నాయి. ఇప్పుడు సర్వీసెస్ అనేవి కింద ఎక్కడో ఉన్నాయన్నమాట. కానీ నేను ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ నేను ఒక లింక్ క్రియేట్ చేసుకొని ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాలనుకోండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటే ముందు ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో వీటన్నిటిని గ్రూప్ చేయండి. సార్ ఇది ఒక పద్ధతి, ఇలాగ చేయాలన్న రూల్ కాదు. వీటన్నిటిని ఒక గ్రూప్ చేయండి. మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం గ్రూప్ చేయడానికి డివిజన్ అనే ఎలిమెంట్ని వాడుకుంటాం. మల్టిపుల్ ఎలిమెంట్స్ని గ్రూప్ చేసి ఒక ఎలిమెంట్గా పెట్టుకోవడానికి మనము డివిజన్ అనే ఒక ఎలిమెంట్ని వాడుకుంటాం. ఇది ఒక డివిజన్ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఈ డివిజన్ లోపల మనము ఈ డివిజన్కి ఒక వాటి అంటే రెఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ యు మీన్ బై రెఫరెన్స్? ఇప్పుడు దాన్ని వేరే చోట నుంచి యాక్సెస్ చేసుకోవాలంటే దీనికి ఒక పేరు పెట్టాలి. దానికోసం నేను ఐడి అనేదాన్ని ఇస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు సర్వ్స్, SERVS అనే రాశాను. సో ఈ డివిజన్ మొత్తానికి ఉన్న ఐడి ఏంటి? సర్వ్స్. ఇప్పుడు మీకు కూడా ఐడి నెంబర్ ఉంటుంది, ఆధార్ కార్డ్ నెంబర్ లాగానే ఈ డివిజన్కి ఒక ఐడి అనేది క్రియేట్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ SERVS అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, href ఈజ్ ఈక్వల్ టు #SERVS అని నేను రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సర్వీసెస్ అనే లింక్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ హ్యాష్ అంటే ఇదే పేజ్లో అనే రెఫరెన్స్ అర్థం ఉంటుంది అనమాట. ఇదే పేజ్లో SERVSకి మనము రీడైరెక్ట్ చేయాలి అని మనం చెప్తున్నాం. సో ఈ రకంగా మనం సేమ్ పేజ్లోనే వేరే ప్లేస్కి వెళ్ళాలి
అంటే ఈ రకంగా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి హోమ్ పేజ్లో ఉన్న దాన్ని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్తున్నాం, వేరే పేజ్కి నావిగేట్ అయ్యాం. అదే ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇదే పేజ్లో ఉన్న వేరే ప్లేస్కి వెళ్ళాం అట్లా. సో మీకు అక్కడ అనిపించకపోతే ఒక 2-3 పారాగ్రాఫ్లు దాని కింద పెట్టుకుంటే అంటే జస్ట్ ఓకే మీకు ఆ ఫీల్ కనపడ్డానికి. ఇదిగోండి డైరెక్ట్గా సర్వీసెస్ అనేవి టాప్లో కనపంటే పైకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇది ఇంటర్నల్ లింకింగ్. దీన్ని రకరకాలుగా లింక్ చేసుకోవచ్చు. 1, 2 అని కాదు, 100 రకాలుగా చాలా వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక వే ఏంటి అని అంటే, చాలా వేస్ ఏం లేవు. ఇంకొక వే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి సర్వీసెస్ తర్వాత నేను ఇంకొక పని చేయొచ్చు. ఏంటంటే ఒక యాంకర్ ట్యాగ్ని క్రియేట్ చేసుకుని దీనికి నేమ్ అనే అట్రిబ్యూట్ని పెట్టుకుంటాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్స్. ఓకే, ఈ యాంకర్ ట్యాగ్ దేనికి? జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే. సో ఆర్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు జస్ట్ ఒక H1 లోపల SEO H1 e-commerce apps H1 digital. ఓకే, ఇలాగా నేను కొన్ని పెట్టుకున్నాను. దీని కింద కొంత కంటెంట్ కూడా పెట్టుకుందాం. సో జస్ట్ హియర్ ఐ హ్యావ్ ఓన్లీ ద రెఫరెన్స్ అండి. ఇక్కడ నాకేం లేదు. ఇది జస్ట్ ఈ యాంకర్ ట్యాగ్ దేనికోసం అని అంటే ఒక రెఫరెన్స్గా క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ సేమ్ లైక్ href is equal to #products. అప్పుడు ఏమవుతుంది అని అంటే సేమ్ టు సేమ్ ఫీలింగ్ వస్తుంది మీకు. హోమ్ లోపల ప్రోడక్ట్స్ అనే లింక్ ఒకటి వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్స్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ పార్ట్ అంటే ఆ ప్రోడక్ట్ ఉన్న ఏరియాకి వెళ్ళిపోయింది. మనం డైరెక్ట్ ఇక్కడ వరకు నావిగేట్ అయిపోయినాం ప్రోడక్ట్స్ పార్ట్కి. ఇక్కడ చూసారా, ప్రోడక్ట్స్ అనే పార్ట్కి నావిగేట్ అయిపోయాం. ఇక్కడ కనపడుతుందా? అది ఎలా మీకు డిస్ప్లే అవుతుంది అని అంటే URL ఈ చేంజెస్ జరుగుతాయి. ఓకే, సో ఈ రకంగా మీరు ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అంతటిని గ్రూప్ చేసుకుని ఒక డివిజన్లో పెట్టుకుని ఆ డివిజన్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేయొచ్చు. అదొక పద్ధతి. లేదు అని అనుకుంటే మీరు ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుని ఆ పర్టికులర్ ప్లేస్, అంటే అది జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే చేస్తామయ్యా బాస్, వేరే విధంగా కాదు, ఓన్లీ ఫర్ రెఫరెన్స్. ఓకే, లేదు దీన్ని మీరు యాంకర్ ట్యాగ్గా కాకుండా ఇక్కడ డివిజన్గా పెట్టుకున్నారు అనుకుందాం, అప్పుడేం జరుగుతుంది? డివిజన్గా పెట్టుకుంటున్నప్పుడు వెళ్ళట్లేదు, చూసారా? వీఆర్ అనేబుల్ టు రీడైరెక్ట్ టు ద ప్లేస్. ఈ ప్లేస్కి మనం రీడైరెక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఓకే, అలా చేయాలి అని అంటే యూ జస్ట్ నీడ్ అన్ యాంకర్ ట్యాగ్ ఓవర్ దేర్ విత్ ద నేమ్ ప్రాపర్టీ, సారీ నేమ్ అట్రిబ్యూట్ నేమ్ని యూజ్ చేసి మనం చేయాలి. ఓకే, సో అట్రిబ్యూట్కి మనం ఒక వాల్యూ ఇచ్చేసేయాలి డైరెక్ట్గా. ఆ వాల్యూ, ఆ నేమే, ఆ స్ట్రింగ్నే మనము యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది రెఫరెన్సింగ్ కోసం. ఈ రకంగా మన సేమ్ పేజ్లో ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి మనము నావిగేట్ అవ్వచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ నావిగేషన్. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఏదైనా ఒక లింక్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఏ
చేంజెస్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ యు ఆర్ అబ్జర్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియాక్ట్లో మన రౌటర్ పనిచేసేదే ఆ చేంజెస్ని బేస్ చేసుకుని. ఓకే, సో ఎప్పుడైనా లింక్ని మనం క్లిక్ చేయగానే ఏం జరుగుతుంది అని అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద యూఆర్ఎల్. ఫస్ట్ ఈ యూఆర్ఎల్ని చేంజ్ చేసేస్తుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు యూ కెన్ అబ్జర్వ్ ఎ చేంజ్ ఇన్ ద యూఆర్ఎల్. ఫస్ట్ జరిగే పని ఏంటంటే చేంజ్ ఇన్ ద యూఆర్ఎల్, యూఆర్ఎల్లో చేంజ్ జరగడం. సో ఎప్పుడైతే యూఆర్ఎల్లో చేంజ్ అనేది జరిగిందో ఆ చేంజ్ని డిటెక్ట్ చేయగలుగుతాయి మన రియాక్ట్ కానీ యాంగులర్ కానీ. ఆ చేంజ్ని డిటెక్ట్ చేసి యూఆర్ఎల్లో చేంజ్ అయింది, ఆ డిటెక్ట్ చేసి మనము ఆ చేంజ్కి ఈ పర్టికులర్ చేంజ్ జరిగితే ఈ పర్టికులర్ కాంపోనెంట్ లోడ్ చేయాలి అని మనం ముందుగానే కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటాం. ఆ మెకానిజంనే రౌటింగ్ అని అంటాం. ఓకే, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ రౌటింగ్. ఓకే, సో అందుకనే నేను యాంకర్ ట్యాగ్స్ని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ చేంజెస్ని అబ్జర్వ్ చేయాలి. దీన్నే పౌండ్ సింబల్ అంటారు. ఒక్కొక్కసారి మీకు పౌండ్ సింబల్ కాకుండా డాలర్ సింబల్ కావాలనిపిస్తుంది, క్వశ్చన్ మార్క్ కావాలనిపిస్తుంది. ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది ఒక్కొక్కసారి, ఎప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది, ఎప్పుడు స్లాషెస్ మాత్రమే వస్తాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రోడక్ట్స్ క్లిక్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ వచ్చింది, సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు సర్వీసెస్. ఇది ఎలాగ మాడిఫై అయింది చూడండి ఇక్కడ, హ్యాష్ అండ్ ద రెస్పెక్టివ్ నేమ్. ఈ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే మనకి యాంగులర్లో కానీ రియాక్ట్లో కానీ మోడిఫికేషన్స్ జరుగుతాయి. ఓకే, సో ఇది ఫౌండేషన్. ఇది ఫౌండేషన్ అన్నమాట. అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అనే విషయాన్ని నేను ఈరోజు చెప్పాను. ఓకే, దీంతో పాటు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఐ వాంట్ టు ఫోకస్ మోర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్. సార్ ముందే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను ఈ విషయం. నేను ఎక్కువ కన్సెప్చువల్గా నేను ఎక్కువ ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఎందుకు, దాని వెనకాల ఉన్న ఆత్మ ఏంటి, దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి, దాన్ని మనం ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం అనేది నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు దాని మీద అవగాహన వస్తుంది. సింటాక్టికల్గా 100 ఆప్షన్స్ ఉన్నాయి దానికి. ఓకే, ఆ ఆప్షన్స్ని మీరు కూడా చూడాలి. ఓకే, నేను ఒక మెటీరియల్ మీకు పంపిస్తాను. పంపించినప్పుడు నేను ఇప్పుడు చెప్తాను, ఈరోజు మీరు W3 స్కూల్స్లో యాంకర్ ట్యాగ్స్ గురించి చదవండి, సరిపోతుంది, చాలా ఎక్కువ. దాంతోపాటు HTML5 నోట్స్ ఫర్ ప్రొఫెషనల్స్ అది కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను, అది చూసుకోండి. తర్వాత మీరు నాకు వాట్సాప్ పింగ్ చేస్తే నేను మీ టెస్ట్ను కూడా పంపిస్తాను, ఈ టెక్స్ట్ బుక్ను కూడా పంపిస్తాను మీకు. ఓకే, ఆ టెక్స్ట్ బుక్ను కూడా మీరు తీసుకుని చదవాల్సి ఉంటుంది. ఇదిగోండి సార్, ఇంత చదవాలా అంటే 4 సంవత్సరాల ఇంజనీరింగ్ని నేను 2-3 నెలల్లో చెప్పడం అనేది ఎంత కష్టం, రైట్? సో చదవడం అంటే దాంట్లో కొలతలు వేసుకుని చేయడానికి ఏం లేదు అక్కడ. ఎంత చదవాలంటే అంత చదవాలి. ఓకే గైస్, ఈ రకంగా ఇప్పుడు దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాను నేను మీకు. ఏంటి, ఇప్పుడు హైపర్ లింక్ని క్రియేట్ చేసినప్పుడు మనకి హెచ్రెఫ్ అనేది ఒకటే చెప్పాను. దీంతో పాటు హెచ్రెఫ్ లాంగ్వేజ్, మీడియా, ఆర్ఈఎల్, టార్గెట్, టైప్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ మనము ఈ పర్టికులర్ ఎలిమెంట్ లోపల మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనము అవన్నీ వాడుకోవచ్చు. కాకపోతే దీంట్లో మిగతావన్నీ అంత అవసరం లేదు. ఈ టార్గెట్ అనేది కొంతవరకు మనకి పనిచేస్తుంది. టార్గెట్ ఏం చేస్తుందంటే స్పెసిఫైస్ ద బ్రౌజర్ కంటెంట్ ఇన్ విచ్ ద లింక్డ్ రిసోర్స్ షుడ్ బి ఓపెన్. అంటే స్పెసిఫైడ్ బ్రౌజర్ కంటెక్స్ట్ అంటే ఏంటి, సేమ్ పేజ్లో ఓపెన్ చేయాలా, పక్కన ఇంకొక ట్యాబ్గా క్రియేట్ చేసుకుని ఓపెన్ చేయాలా అనేది మనం ముందుగానే మెన్షన్ చేసుకోవచ్చు. ఎలా మెన్షన్ చేస్తాం సార్ అని అంటే, ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ బ్లాంక్ అని ఇచ్చాను అనుకోండి, అంటే టార్గెట్ అనే అట్రిబ్యూట్కి నేను వాల్యూని బ్లాంక్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూద్దాం ఒకసారి, ఈ కాంటాక్ట్ అనే పేజ్ని
టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు హైఫన్ బ్లాంక్ అనిస్తే మనకి ఇది పక్క పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇదిగోండి ఇలా. ఓకే, సో సెల్ఫ్ అంటే ఓపెన్ ఇన్ ద కరెంట్ విండో, ఓపెన్ ద డాక్యుమెంట్ ఇన్ ద పేరెంట్ ఫ్రేమ్ సెట్. ఇంతకుముందు మనకి ఫ్రేమ్స్ అని ఉండేవి, ఇప్పుడు మనం వాడట్లేదు. ఫ్రేమ్స్ పేరెంట్ ఫ్రేమ్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ ద డాక్యుమెంట్ ఇన్ ద ఫుల్ బాడీ ఆఫ్ ద విండో, ఫుల్ బాడీగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకి బ్లాంక్ అనేది చాలా అవసరం అవుతుంది. రెండోది మన డిఫాల్ట్ కేసు లేదా టాప్ యూస్ చేసుకుంటారు మీరు, ఇవి రెండే. ఓకే, వీటిని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది ఇంటర్నల్ చాలా డీప్గా, కాకపోతే మ్యాక్సిమం ఇవన్నీ మన లైవ్లో మన రిక్వైర్మెంట్ని బట్టి మనము అప్పటికప్పుడు నేర్చుకుని మనము మూవ్ ఆన్ అయిపోవచ్చు. మీరు వర్రీ అయిపోకండి పెద్దగా. బట్ అల్టిమేట్గా నేను చెప్పిన కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఏదైతే చేసి చూపించానో, ఈరోజు ఇమేజెస్ని డిస్ప్లే చేయడం, దాన్ని షో చేయడం, దట్ ఈస్ వన్ థింగ్. రెండోది లింక్స్, బేసిక్గా లింక్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్, వాటి మీద వర్క్ చేయండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఫర్ ద క్లాస్, ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఒక ఇమేజ్ని కానీ, ఒక బటన్ని కానీ, ఒక లేకపోతే నార్మల్గా టెక్స్ట్ని ఒక లింక్గా ఎలాగైతే కన్వర్ట్ చేసుకున్నారో, ఇమేజ్ని కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సార్ అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, నేను డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై image.html. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ట్యూరింగ్ అనే ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని నేను ఒక యాంకర్ ట్యాగ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అని అంటే, ముందు యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేయి. సో ఈ యాంకర్ ట్యాగ్లో ఈ ఇమేజ్ పెట్టండి. ఇమేజ్ని ఈ ఇమేజ్ని యాంకర్ ట్యాగ్లో పెట్టండి. సో నార్మల్ ఇమేజ్ ఉంది, దాని పక్కనే యాంకర్ ట్యాగ్ ఇమేజ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం. ఇది క్లిక్కబుల్ కాదు, ఇది క్లిక్కబుల్ కాదు, కానీ నా మౌస్ ఎప్పుడైతే దీని మీదకి వెళ్ళిందో నీకు ఒక హ్యాండ్ సింబల్ వచ్చింది, అండ్ దిస్ ఈస్ క్లిక్కబుల్ లింక్, రైట్? దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇట్ రీడైరెక్టెడ్ మీ టు ఫేస్బుక్ పేజ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఈ రకంగా ఒక ఇమేజ్ని కూడా మీరు కావాలనుకుంటే ఒక క్లిక్కబుల్ యాంకర్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ యూ కెన్ డూ. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్. యాక్చువల్లీ లింక్స్ అనే కాన్సెప్ట్ కొద్దిగా మనకి అవసరం కాబట్టి ఇంత డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో టుమారో వీ విల్ బి డిస్కసింగ్ మోర్ అబౌట్, నాట్ మోర్ అబౌట్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫార్మ్స్లో కూడా. ఈరోజు నేను ఏదైతే మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలనుకున్నాను అంటే, మీతో పాటు ఒక దీనికి మనం ఫ్యూచర్లో చేయబోయే అప్లికేషన్స్కి సంబంధం ఏంటనేది ఎలాగైతే చెప్పదలుచుకున్నానో, అలాగే రేపు కూడా ఫార్మ్స్ చెప్పేటప్పుడు, టేబుల్స్ చెప్పేటప్పుడు అండ్ లిస్ట్ ఐటమ్స్ గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు రేపు కూడా నేను అలాగే చెప్తాను. ఓకే, సో డోంట్ టేక్ ఇట్ లైట్. ఇవేదో HTML అంటే కదా మనం చిన్నప్పటి నుంచి కొట్టిన పిండి అని అనుకోకండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ your React, I mean to say your anchor tags. Okay, so repu we will discuss more of forms and tables and lists, whatever we need. Okay, chalo guys, that's it for today. Yeah, any doubts you can ask me now. I know ఈరోజు కొద్దిగా మీరు మాట్లాడండి ఫస్ట్ అయితే. ఓకే అండి, సో ఈరోజు మేబీ నాకు తెలీదు, నేనైతే జనరల్గా ఫాస్ట్గా అయితే చెప్పను, నాకెందుకో కొద్దిగా ఫాస్ట్గా చెప్పినట్టు అనిపించింది. సో డోంట్ వర్రీ, కవర్ ద వీడియో వన్స్ అగైన్, ఇట్ విల్ బి క్లియర్. ఓకే, సో కొత్తగా వచ్చిన వాళ్ళు, దిస్ ఈజ్ మై నెంబర్. ఏది నా నెంబరు? యా,
This is my WhatsApp number. Ping me on WhatsApp. Very soon I am going to cut, I mean, ఈ లింక్ ప్రైవేట్ చేసేస్తాను. Okay, please ping me on the WhatsApp so that I can communicate with you. Okay guys, that's it for today.